పరం శాంతి బేహద్ పిల్లలకు ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు భక్తులకు కూడా భగవంతుడి పైన విశ్వాసం ఉంటుంది. అంతిమ శ్వాస వరకు భక్తులు భగవంతుణ్ణి నమ్ముకొనే ఉంటూ ఉంటారు. ఒక్కోసారి ఎవరన్నా శ్వాస వదిలేస్తే వారి బంధువులు వారి శ్వాస తిరిగి వస్తుంది అని నమ్ముతారు. అనగా ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ భగవంతుడి పైన నమ్మకం పెట్టుకునే తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి మీరు నెంబర్ 1 పిల్లలు. ఏ పిల్లల పైన అయితే భగవంతుడికి కూడా గౌరవం, గర్వం ఉంటుందో, నమ్మకం ఉంటుందో ఆ పిల్లలే బేహద్ పిల్లలు. ఈ పిల్లలే బేహద్ పిల్లలే విశ్వములో నన్ను ప్రత్యక్షం చేస్తారు అని నమ్మకం ఉంటుంది బాపుకి. బాపు పేరును పైకి తెస్తారు, ప్రఖ్యాతి చేస్తారు అని బాప్ అంటున్నారు. బాపు దృష్టి ప్రతి సెకండు పిల్లలపైనే ఉంది. పిల్లల్ని కాక ఇంకెవరిని చూస్తుంటారు ఆయన చెప్పండి? ఏ విధంగా బాపుకు పిల్లలపైన అటూటు నిశ్చయం ఉందో అదేవిధంగా మీకు కూడా స్వయం పైన, బాప్ పైన అంతకంటే ఎక్కువ నిశ్చయం ఉండాలి. ప్రతి పరిస్థితిలోనూ స్వయం పైన 100% కళ్యాణం ఉంది అని ముందుకు వెళ్తూ ఉండండి. ఇవి పరీక్షలు కాదు, మిమ్మల్ని మీ లక్ష్యం వరకు చేర్చుటకు ఒక పద్ధతి. కనుక పరిస్థితులన్నీ కథమయ్యేదే ఉంది అనే నిశ్చయం పెట్టుకొని ధైర్యంగా, శక్తి స్వరూపంగా మీరు ముందుకు నడుస్తూ ఉండండి. ఈ పరిస్థితుల సమయంలోనే మీకు అన్నీ తెలిసిపోతాయి. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే మీ స్థితి అచంచలంగా, అడోల్గా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క రక్షకుడు, మీ యొక్క సాటి స్వయం పరంపిత పరమాత్మయే. అందుకని బాపు ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళండి. అకస్మాత్తుగా ప్రాప్తులు లభించటం ప్రారంభం అయిపోతూ ఉంటాయి. పిల్లలు చాలా జాగ్రత్తగా పురుషార్థం చేయండి. లవ్ అండ్ లైట్ తో పాటు పవిత్రత అభ్యాసం కూడా చేస్తూ వెళ్ళండి. చాలా అలర్ట్గా ఉండండి. నేను ఆత్మ పరం లైట్ స్వరూపాన్ని, ఈ శరీరం కూడా పరం ప్రకాశంతోటే ఉన్నది. నా నలువైపులా లైటే లైట్, ప్రకాశమే ప్రకాశము ఉంది అని అభ్యాసం చేస్తూ ఉండండి. ఈ అభ్యాసమే పంచతత్వాలకు కూడా తన ఒరిజినల్ స్వరూపాన్ని తీసుకొస్తుంది. అప్పుడే అంతుసో ఆది అవుతుంది. అనగా ఆదిలో పరం ప్రకాశ ప్రపంచము, పరమ తత్వాల ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రకాశంలోకి వెళ్ళిపోతారు. అది ఆది అవుతుంది. ఇప్పుడు అంత్. పిల్లలు బాపు కూడా పరం లైట్, లైట్ హౌస్, మైట్ హౌస్, పరబ్రహ్మ పరమేశ్వరుడు, పరంజ్యోతి స్వరూపుడు. నేను కూడా లైట్ స్వరూపాన్ని, పరం ప్రకాశ స్వరూపాన్ని, ప్రకాశమే ప్రకాశము, లైటే లైట్ అనేటువంటి స్మృతిలో సదా నిమగ్నం అవుతూ పురుషార్థం చేయండి. అచ్చా, పరం శాంతి. నమస్తే.